నిర్మాణం సాగదు. పవిత్రమైన ఆ చెట్టు కొమ్మలు నరికేందుకు ధైర్యం చాలక బాబా దగ్గరికెళ్ళాం. బాబా సమస్యను విని ఆహ్, నిర్మాణానికి అడ్డొచ్చిన మేరకు కొమ్మలు నరికేయండి. మన గర్భంలో అడ్డం తిరిగిన బిడ్డను సైతం కోసి తీయవలసిందే కదా! అన్నారు. బాబా ఆజ్ఞ అయిన తర్వాత కూడా పవిత్రమైన చెట్టు కొమ్మలు నరకటానికి భయపడి పనివారెవరూ ముందుకు రాలేదు. తర్వాత బాబానే వచ్చి ఆ అడ్డొచ్చిన కొమ్మలను నరికివేశారు. తర్వాత నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత వేప చెట్టు చుట్టూ అరుగు, పైకి వెళ్ళేందుకు మెట్లు, బాబా గురువు యొక్క సమాధిపై గూడు కట్టబడ్డాయి. దానికైన ఖర్చు బాబా నన్ను భరించమన్నారు. ఇంకా ఆధ్యాత్మిక కార్యాలకు, ధర్మ కార్యాలకు కూడా డబ్బు ఖర్చు చేయించేవారు. ఉదాహరణకు దాసగన్ రచించిన మహాత్ముల జీవిత చరిత్రలు అన్న గ్రంథము ముద్రణకు సిద్ధంగా ఉన్నప్పుడు బాబా ఆ ఖర్చు నిమిత్తము నా చేత రూ. 75 ఇప్పించారు. నేను రెండో వివాహం చేసుకున్న తర్వాత 2 కుమార్తెలు జన్మించారు. మా అత్తమామలు బాబా దగ్గరికెళ్ళి బాబా మాట ఇచ్చిన ప్రకారం నాకు కుమారుడు కలగాలని ప్రార్థిస్తూ, బాబా మాకెప్పుడు మనవడు పుడతాడో అని అడిగారు. అందుకు బాబా, నేను అల్లాను ప్రార్థిస్తున్నాను. వారు తప్పక నీ కోరిక తీరుస్తారు అన్నారు. 1, 2 సంవత్సరాల తర్వాత 1913లో నాకు కుమారుడు జన్మించాడు. బాబా కృప వల్ల వాడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. వాడే ఈ వయసులో నాకు ఆసరా. నా భార్య, మా అమ్మగారితో నేను ఎలా మెలగాలో అన్న విషయంలో బాబా నాకు చేసిన సూచనలు మీకు ముందే చెప్పాను. నా కుటుంబ వ్యవహారంలో బాబా ఎంత శ్రద్ధ కనపరిచేవారో తెలియజేసే మరో సంఘటన వివరిస్తాను. నేను రిటైర్ అయిన తర్వాత నా ఆర్థిక పరిస్థితులు క్షీణించసాగాయి. అలాంటి ఒక సమయంలో నా భార్య నగ ఒకటి అమ్మాను. అప్పుడు ఆ తెలివి తక్కువ సాహెబు నా కూతురు నగనెందుకు అమ్మాడు అని బాబా మా మామగారితో అన్నారట. మా మామగారి సోదరుని కుమారుడైన బాబు అంటే బాబాకు అమిత ప్రేమ. బాబు నా అసిస్టెంట్ లిమాయే అంటే నేనప్పుడు యవాలా మరియు కోపరగాంలో రెవెన్యూ సర్వే విభాగంలో సహాయక సూపరింటెండెంట్గా ఉన్నాను. సూపరింటెండెంట్గా ఉన్నాను. ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతడికి ఉద్యోగంపై ఆసక్తి లేదు. ఉద్యోగం నిర్లక్ష్యం చేసి షిరిడీ వెళ్ళి బాబా సేవ చేసుకుంటూ గడిపేవాడు. లిమయ్య ఈ విషయంపై నాకు ఫిర్యాదు చేశాడు. నేను మా మామగారికి చెప్పాను. మా మామగారు ఏం చేద్దాం, అతను బాబా ఆజ్ఞానుసారం నడుచుకుంటున్నాడు అన్నారు. కానీ బాబుకు త్వరలో ఏం జరగబోతుందో తెలిసిన బాబా, ఉద్యోగం పోతే పోని, వాణ్ణి నన్ను సేవించుకోనివ్వండి అన్నారు. బాబు ఎల్లప్పుడూ బాబాతోనే ఉండి చేతనైనంత సేవ చేసుకునేవాడు. అందువల్ల లిమయే బాబును అతని ఆ ఇష్ట ప్రకారమే చేయనివ్వసాగాడు. 1910 అతని చివరి రోజులు సమీపించాయి. బాబా తమకు కానుకగా వచ్చిన తినుబండారాలలో రుచికరమైన వాటిని ముందుగా బాబుకు ఇచ్చేవారు. బాబు అతనికి ఇష్టమైన మామిడి పండ్లు అంటే 1910 నుండి భక్తులు బాబాకు మామిడి పండ్లు ఎక్కువగా సమర్పించేవారు. ఎక్కువగా తింటుండేవాడు. బాబా మా మామగారిని, బాబు ఆరోగ్యం జాగ్రత్త, బాబు కడే లక్ష తేవా అని హెచ్చరించారు. బాబుకు తీవ్ర జ్వరం వచ్చి మృత్యువును చెరువయ్యాడు. అప్పుడు బాబా మా మామగారితో, అతను ఇంకా బ్రతికే ఉన్నాడా? హరే తో హాయ్ కాయ్ అన్నారు. కొన్ని రోజుల తర్వాత బాబు 22 సంవత్సరాల వయసులో 1910లో తుది శ్వాస విడిచాడు. మతపరమైన విషయాలు, ఐహిక విషయాలే కానీ ఆధ్యాత్మిక విషయాల్లో కానీ బాబాను సంప్రదించింది ఏ పని చేసేవాడిని కాదు. మా మామగారి ద్వారా కానీ లేక మరెవరి ద్వారానైనా కానీ వారి అనుమతి పొందేవాడిని. బాబా ఎవరికి ఏది
వివరాలను గూర్చి అడిగే సాహసం ఎవరికి ఉంది? అందుకే నిర్ధారణగా ఏదీ చెప్పలేము. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీకి జై. బాబా అప్పుడప్పుడు తమ గత కాలపు జ్ఞాపకాలు చెబుతూ ఉండేవారు. తమ గురువు వెంకూస అని, వారి కృప వల్లనే తాము ఈ స్థితికి చేరుకున్నామని ఎన్నోసార్లు చెప్పారు. బాబాకు సంబంధించిన ఎన్నో విషయాలు నిగూఢంగానే ఉండిపోయాయి. వారి అద్భుత లీలలను కొన్ని నేను స్వయంగా చూశాను, మరికొన్ని ఇతరుల ద్వారా విన్నాను. బాబా నీటిని నూనెగా మార్చి ఒక రాత్రంతా నీటితోనే దీపాలు వెలిగించిన లీలను చూచిన ఎంతోమంది గ్రామస్తులు నాకు ఆ విషయం చెప్పారు. ఆ రోజు బాబాకు నూనె పోయడానికి నిరాకరించిన వారిలో ప్రేమచంద్ మార్వాడి ఒకరు. సన్నని గుడ్డపీలికల సహాయంతో మసీదు పైకప్పుకు వేలాడదీయబడిన చెక్క పలక మీద బాబా నిద్రించటం నేను స్వయంగా చూశాను. నేలపై నుండి 7-8 అడుగుల ఎత్తులో పైకప్పుకు 1-1.5 మూరల క్రిందగా వేలాడుతున్న ఆ బల్లపైకి బాబా ఎలా ఎక్కేవారో అన్నది ఆశ్చర్యంగా ఉండేది. పలక 4 మూలల 4 దీపాలు వెలుగుతుండేవి. అంత ఎత్తులోనున్న కొయ్య పలక మీదకి బాబా ఎలా ఎక్కుతారో ఎలా దిగుతారో చూడాలని, ఆ చెక్కబల్ల బాబా బరువును ఎలా మోసేదో తెలుసుకోవాలని మసీదులో జనం కాపు కాసేవారు. కానీ ఎవరు తెలుసుకోలేకపోయారు. భక్త లీలామృతిలోని 121, 141 పేరాలలో పాన్సేకు సంబంధించిన వివరాలు ఆయనే నాకు స్వయంగా వివరించారు. భక్త లీలామృతిలోని 31, 32, 33 అధ్యాయాలు మసీదులో బాబా ముందు పారాయణ పోతీ చేయటం జరిగింది. నానాసాహెబ్ చందోర్కర్ ఆ పుస్తకాన్ని బాబా చేతికిస్తే వారు మంచిది అన్నారు. ముస్లింలు రోజుకి 5 సార్లు నమాజ్ చేయటం రివాజు. కానీ బాబా 5 సార్లు కాదు, 5 సార్లు కాదు కదా, ఒక్కసారి కూడా నమాజ్ చేసేవారు కాదు. పాఠ్యాను ముస్లిం ప్రార్థన కూడా అక్కడున్న భక్తులచే చెప్పించేవారు. ఒక్కొక్కసారి వారు కూడా పాఠ్య వల్లించేవారు. ఖురాన్లోని శ్లోకాలను కూడా అప్పుడప్పుడు ఉచ్చరిస్తూ ఉండేవారు. బాబా నానాకు చేసిన కొన్ని ఉపదేశాలు నానాసాహెబ్ నాకు చెప్పాడు. వాటిని నా స్వంత పాండిత్యంతో వివరించి విశదపరచి ఆ రూపంలో పెట్టాను. కానీ దాని మూలం మాత్రం నానాసాహెబ్ ఇచ్చాడు. బాబా ఎన్నోసార్లు నా ముందు అద్వైత సిద్ధాంతాన్ని గూర్చి మాట్లాడేవారు. నేను దేవుడిని, నీవు దేవుడవు, అందరూ దేవుళ్ళే అని బాబా ఎన్నోసార్లు పలికేవారు. వారికి తెలియనిది ఏమీ లేదు. బాబా చర్యలు స్పష్టంగా అర్థమయ్యేవి కావు, అవి నిగూఢంగా ఉండేవి. ఉదాహరణకు, వాలంబి మాస్టర్ కోపర్గాం స్టేషన్ మాస్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతనికి బాబాపై నమ్మకం లేదు. అందువల్ల నాతో మరియు ఇతరులతో బాబా పిచ్చివాడు, ఎందుకు మీరు అతనిని గొప్పవాడిని చేస్తారు అని అంటుండేవాడు. నేను అతనిని ఎలాగో ఒప్పించి బాబా దర్శనానికి షిరిడీ తీసుకెళ్లాను. మేము మసీదు చేరేసరికి బాబా కుండలన్నిటినీ కడిగి బోర్లించి పెడుతున్నారు. వాలంబి మాస్టర్ బాబాను ఏమిటి ఇదంతా అని అడిగాడు. బాబా, నా దగ్గరికి వచ్చే ప్రతి కుండ భక్తులు ఇలా తలక్రిందులుగానే వస్తుంది అన్నారు. బోర్లించిన కుండలు దేన్ని స్వీకరించలేవు కదా, అలాగే తమ దగ్గరకు వచ్చే భక్తులు తాము అనుగ్రహించే దానిని గ్రహించలేని స్థితిలోనే వస్తారని దీని అంతరార్థం. 1898-99 ప్రాంతంలో కానాబిల్ అనే క్రూరుడైన గజదొంగ ఉండేవాడు. అతను బ్రిటిష్ మరియు స్వదేశీ సంస్థానాలకు చెందిన బీడ్, అహ్మద్ నగర్ జిల్లాలలో దొంగతనాలు చేస్తుండేవాడు. 3 సంవత్సరాల నుండి అతడి కొరకు పోలీసు శాఖ గాలిస్తున్నది, కానీ అతడిని పట్టుకోలేకపోయింది. నేనప్పుడు పోలీస్ శాఖలో హవల్దారును మాత్రమే. కానీ నాకు మరో 3 ప్రత్యేక గూఢచారి బాధ్యతలు అప్పచెప్పి కానాబిల్ కదలికలు పసిగట్టి తెలపమన్నారు. కానాబిల్ చాలా చిత్తులమారి.
అన్నిటికీ తెగించినవాడు. అతని నిఘా వ్యవస్థ చాలా పటిష్టమైనది కావడంతో మేము ఎక్కడ ఉన్నామో కనిపెట్టి మాలో ముగ్గురిని ఒకరి తరువాత ఒకరిని హతమార్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మా ఇన్స్పెక్టరు నేను సరిగా పనిచేయటం లేదని, ఇంకా కష్టపడి పనిచేయాలని పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ రోజుల్లో నేను ఒక రామదాసిగా మారువేషం వేసుకొని లోనివార్ని గ్రామంలోని రామాలయంలో కీర్తనలు చెప్తూ గడిపేవాడిని. కానాభిల్లు ఆ గ్రామ పాటిల్కు స్నేహితుడే కాక అతనింటికి అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటాడు. కానాభిల్ నా పేరు నంబరు అంటే 727. నేను ఏ స్టేషన్లో పనిచేస్తున్నది మొదలైన వివరాలన్నీ తెలుసుకొని ఒకరోజు నన్ను కాల్చి చంపేందుకు వచ్చాడు. నా ప్రాణాలు కాపాడమని నేను శ్రీరాముని వేడాను. కానాబిల్లి నన్ను గమనిస్తూనే ఉన్నానని హెచ్చరించి వెళ్ళిపోయాడు. దానికి తగ్గట్లే అతని అనుచరులు నన్ను నిరంతరం గమనిస్తూ ఉండటంతో నేను ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళలేకపోయాను. ఒకసారి కానాబిల్లు కదలికలపై కొందరు గ్రామస్తుల నుండి నాకు సమాచారం అందింది. వెంటనే ఆ విషయం మా పై అధికారులకు తెలియజేశాను. దాంతో కానాబిల్ దాగి ఉన్న కొండను పోలీసులు చుట్టుముట్టారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో మా పోలీసు వాళ్ళు చాలామంది హతులయ్యారు. కానీ కానాబిల్ మళ్ళీ తప్పించుకున్నాడు. కానాబిల్ వలన నాకు ప్రమాదం తప్పదని అర్థమైపోయింది. కాబట్టి నాకు హృద్రోగం ఉన్నట్లు డాక్టర్ నుండి సర్టిఫికేట్ తీసుకొని దానిని మా పై అధికారులకు చూపి నిఘా విభాగం నుండి తప్పుకున్నాను. అప్పుడు మామలదారైన రాళే లోనివార్ని గ్రామస్తులను ఒక బందిపోటుకు ఆశ్రయమిచ్చారనే నేరంపై విచారించాడు. ఆ విచారణలో కానాబిల్ గురించిన సమాచారాన్ని అందించి నాకు సహాయపడ్డాడని ఆ గ్రామ పార్టీలకు అనుకూలంగా నేను సాక్ష్యం చెప్పటంతో అతను విడుదలయ్యాడు. నేను ఒకసారి ఉద్యోగానికి సెలవు పెట్టకుండా నా అధికార పరిధిలో లేని ప్రాంతంలోనే పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళాను. తిరిగి వచ్చే దారిలో గోదావరి తీరం చేరి దోసిలిలో గోదావరి నీటిని తీసుకొని బాబా నన్ను కాపాడినట్లయితే నేను ఉద్యోగాన్ని వదిలివేస్తానని బాబాకు మొక్కుకున్నాను. అప్పుడు నాకు అక్కడ ఒక ముఠా దొంగ సొత్తును పంచుకుంటూ కనిపించారు. వారిని పట్టుకోవడానికి వెళ్ళినట్లు అధికారులకు చెప్పాను. అక్కడ ఉన్నందుకు నేను సరి అయిన కారణం చూపించనందున నన్ను క్షమించి వదిలివేశారు. బాబా అద్భుత రీతిలో నన్ను కాపాడారు. అప్పటికి కూడా ఫౌజుదార్ను అవ్వాలనే కోరిక మాత్రం నాలో బలంగా ఉండేది. నేను ఆ పరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడనైన తర్వాత అర్హత కూడా సంపాదించాను. బాబా నాకు ఫౌజుదారు ప్రమోషన్ రాదని చెప్పారు. ఒకసారి నన్ను వేరొక చోటుకు బదిలీ చేశారు. ఆ చోటుకు షిరిడి మీదుగానే వెళ్ళాలి. కానీ నేను ఉద్యోగంలో కొనసాగటానికి బాబా అనుమతించరు. కాబట్టి నేను బాబాకు కనిపించదలుచుకోలేదు. అందువల్ల షిరిడి వెలుపల నుండే రహదారిలో గుర్రంపై వెళుతున్నాను. గ్రామంలో మసీదు ఉన్న వైపు కూడా తల తిప్పి చూడకుండా. విధివశాత్తు జరిగిందో బాబా సంకల్పానుసారమే జరిగిందో తెలియదు, కానీ బాబా అదే సమయంలో లెండి తోట నుండి రహదారిపైకి వచ్చారు. నేను గుర్రం దిగి వారికి పాదాభివందనం చేశాను. బాబా నన్ను మసీదుకు వెళ్ళమన్నారు. మసీదులో బాబా గణు దోసిలిలో గోదావరి నీటిని ఉంచుకొని ప్రమాణం చేసిందెవరు అని అడిగారు. నేను దానివల్ల నష్టమేముంది, నేను ఎలాగూ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను కదా అన్నాను. బాబా మళ్ళీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నంతకాలం నీవు నా మాట వినవు అన్నారు. ఒకసారి నా తప్పేమీ లేకుండానే నేను ఒక సంకట స్థితిలో పడ్డాను. ఒక నేరస్తుడు ప్రభుత్వానికి కట్టవలసిన జరీనామా మొత్తం 32 రూపాయలు వసూలు చేసి నా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి పంపాడు. నేనప్పుడు స్టేషన్లో లేను.
నా క్రింది ఉద్యోగి దాన్ని ప్రభుత్వానికి జమ చేయకుండా కాజేశాడు. నేరస్తుడు విడుదల కాకపోవటంతో ఫిర్యాదు మోపబడి కేసు విచారణకొచ్చింది. నన్ను సస్పెండ్ చేశారు. నాకు శిక్ష పడటం ఖాయమని తేలిపోయింది. నేను ఈ సమస్య నుండి బయటపడితే వెంటనే ఉద్యోగాన్ని వదులుకుంటానని బాబాకు ప్రమాణం చేసి 1903లో ఉద్యోగానికి రాజీనామా చేశాను. నేను 1898లో శివాజీపై రాసిన ఒక పద్యం విచారణకు దారితీసింది. విచారణలో నేను ఒక అసుక అసుకవినని అసుకవితా ధోరణిలో నేను ఆ పద్యం చెప్పానని వాదించాను. దానితో నాకు శిక్ష పడలేదు. బాబా తరచూ నన్ను ఉద్యోగం విరమించమని చెబుతున్నప్పుడల్లా వెళ్ళి నాందేడ్లో స్థిరపడు అంటుండేవారు. నేను ఏ నాందేడు? బాబా నైజాం రాష్ట్రంలో ఉన్న నాందేడు. నేను నా జీవనోపాధికి నేనేం చేయాలి? బాబా నేను ఏర్పాటు చేస్తాను. ఉద్యోగ విరమణ తర్వాత బాబా ఆదేశానుసారం నేను నాందేడ్లో నివసించసాగాను. నేను కీర్తనలు చెప్పుకుంటూ జీవనం సాగించేవాడిని. కీర్తనలకు పారితోషికం ఏది తీసుకునేవాడిని కాదు. కీర్తనకు ముందు కానీ తర్వాత కానీ భక్తుల వద్ద నుండి ఎటువంటి కానుకలు విరాళాలు స్వీకరించేవాడిని కాదు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న నా భక్తులు ఉత్తరాల ద్వారా నన్ను వాళ్ళ ఇళ్లకు రమ్మని ఆహ్వానం పంపితే నేను వెళ్ళి వారితో ఉండి కీర్తనలు చెప్పటం, గ్రంథాలు రాయటం చేస్తుండేవాడిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरत बाबू जी की जय. నా స్నేహితుడు ఒకడు అతి తక్కువ ధరకు కొంత పంట పొలాన్ని నాకు ఇచ్చాడు. నేను ఒంటరివాడిని కాబట్టి నా అవసరాలు చాలా తక్కువ. అందువల్ల ఈ పొలం మీద వచ్చేది నా జీవనోపాధికి సరిపోయేది. బాబా ఎందరో భక్తులకు డబ్బు ఇచ్చేవారు. నాకు మహల్సాపతికి మాత్రం డబ్బు ఇచ్చేవారు కాదు. డబ్బు కన్నా విలువైన ఆధ్యాత్మిక లబ్ధిని చేకూర్చారు. బాబా ఎన్నో విధాలుగా తమ పట్ల నాకు విశ్వాసాన్ని ఏర్పరిచి దాన్ని దృఢపరిచారు. నాకు ఎన్నో విలువైన పాఠాలను, అమూల్యమైన అనుభవాలను ప్రసాదించారు. లోకమాన్య తిలక్ షిరిడీ వచ్చి వెళ్ళిన తర్వాత 1915, 1917 ఆదాయపు పన్ను శాఖ వారి దృష్టి షిరిడీ సంస్థాన్పై పడింది. బాబా ఆదాయాన్ని అంచనా వేయడానికి ఒక అధికారి షిరిడీ వచ్చాడు. వారు మొదట బాబాకు పన్ను విధించాలనుకున్నారు. కానీ వారి దగ్గర చాలా స్వల్పంగా మాత్రమే డబ్బు మిగలడం చూసి వారి నుండి ప్రతిదినం డబ్బు తీసుకుంటున్న తాత్యా పాటిల్, బడే బాబా, భయ్యాజీ పాటిల్ మొదలైన వారిపై ఆదాయపు పన్ను విధించారు. నేను ఒకసారి పూరీ యాత్రకు బయలుదేరాను. దారిలో టెంబే స్వామి, వాసుదేవానంద సరస్వతి అను సాధువును కలిశాను. వారు నాకు పరిచితులే. వారు నన్ను షిరిడీ వెళ్తున్నావా అని అడిగారు. నేను అవునని చెప్పి కొన్ని నెలల తర్వాత వెళతానని బదులు చెప్పాను. అప్పుడు వారు నాకు ఒక టెంకాయను ఇచ్చి దాన్ని వారు కానుకగా బాబాకు సమర్పించమని కోరారు. నేను దాన్ని నా సంచిలో భద్రపరిచాను. కానీ తదుపరి ప్రయాణంలో నా తోటి వారు దాన్ని పగలగొట్టి తినేశారు. తర్వాత నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు, దొంగబడవ, నా సోదరుడు ఇచ్చిన టెంకాయను ఏది అని అడిగారు. బేరే అను భక్తుడు దారి దోపిడీ నుండి తప్పించుకున్న ఉదంతం నాకు స్వల్పంగా తెలుసు. ఆ సంఘటన జరిగినప్పుడు నేను కూడా అతనితో టాంగాలో ఉన్నాను. భక్త సారామృతంలోని దాన్ని నేను ప్రస్తావించాను. గణేష్ విష్ణు బేరా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి. అతను షిరిడీ వచ్చి బాబాను దర్శించి నమస్కరించాడు. బాబా తక్షణం షిరిడీ నుండి బయలుదేరి వెళ్ళండి, కొంచెం కూడా ఆలస్యం చేయవద్దు, ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండవద్దు, వీలైనంత త్వరగా టాంగాలో కోపర్గావ్ చేరుకోండి అని ఆజ్ఞాపించారు. బాబా మాటలపై విశ్వాసం ఉంచి వెంటనే అక్కడి నుండి బయలుదేరాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की
దారి దారిలో నెమ్మదిగా మరో టాంగా పోతూ ఉంది. ఆ టాంగాలో ఉన్న వారిలో ఒక పెద్ద మనిషి బేరేతో, మేము వస్తున్నాము కదా, రైలు వచ్చేందుకు ఇంకా సమయం ఉంది, కొంచెం నిదానముగా వెళ్ళండి అని అన్నాడు. బేరే అతని మాటలు లెక్క చేయకుండా బాబా ఆజ్ఞ మేరకు టాంగాను త్వరగా పోనివ్వమన్నాడు. మేము గోదావరి నదిని దాటి కోపర్గాం స్టేషన్ చేరాము. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, కోపర్గాం రోడ్డుపై నింపాదిగా వెనుక వస్తున్న రెండవ టాంగా ఒక రోడ్డు మలుపులో దారి దోపిడీకి గురి అయ్యింది. వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడమే కాక బందిపోట్ల చేత తన్నులు కూడా తిన్నారు. ఆ వార్త విని బేరే, ఓ సద్గురు, ఈ పసివాడిని రక్షించావు. నీవు ఎందుకు మమ్మల్ని త్వరగా వెళ్ళమన్నావో ఆ సత్యం ఇప్పుడు బోధపడింది అని బాబాకు మనస్సులోనే కృతజ్ఞతలు అర్పించాడు. ఒక మహాశివరాత్రి నాడు నేను షిరిడీలో ఉన్నాను. షిరిడీకి 3 మైళ్ళ దూరంలోనున్న సింగాబా వద్ద గంగా స్నానం చేయాలని సంకల్పించాను. మేగుడు బాబాను అభిషేకించడానికి ప్రతిదినం గోదావరి నుండి నీటిని తెచ్చేవాడు. కానీ నేను గోదావరికి వెళ్ళడానికి బాబా అనుమతించలేదు. గంగ ఇక్కడే నా పాదాల చెంత ఉంది, వెళ్ళకు అన్నారు. ఇది నన్ను బాధించింది. బాబా నారాయణుడని, నారాయణుని పాదాల నుండే గంగ ప్రవహిస్తుందని నాకు తెలుసు. కానీ ప్రత్యక్షంగా గంగలో స్నానం చేయడం వలన కలిగే అనుభూతి కేవలం ఒక రేఖ మాత్రంగా ఉన్న నమ్మకం ద్వారా కలగదు కదా అని చింతించసాగాను. నా మనస్తత్వం మెరిగిన బాబా తమ పాదాల చెంతకు రమ్మని పిలిచి చెయ్యి పట్టమన్నారు. బాబా 2 పాదాల నుండి సన్నటి నీటి ధార నా చేతిలోనికి ప్రవహించసాగింది. స్వేద బిందువులు కాదు, కొన్ని నిమిషాలకు నా చెయ్యి నిండింది. అద్భుతం! పవిత్ర గంగను బాబా నా చేతిలోనికి తెప్పించారు. ఆ నీటిని నా తలపై చల్లుకున్నాను, కానీ త్రాగలేదు. ఇవే కాదు, ప్రతిదినం మసీదులో ఆరతి తరువాత ఇచ్చే బాబా తీర్థాన్ని కూడా నేను త్రాగేవాడిని కాదు. ఒకసారి ఈ విషయాన్ని జోగ్ బాబాకు ఫిర్యాదు చేశాడు. నేను నా నమ్మకాలను, సాంప్రదాయాలను అనుసరించి పాటించడంలో తప్పు లేదని, నా విషయంలో జోగ్ను కలుగజేసుకోవద్దని బాబా చెప్పారు. అలా అని బాబా అన్ని సందర్భాలలోనూ ఆచరణలను గౌరవించేవారు కాదు. నా ఆచారం ప్రకారం ఉల్లిపాయను తినేవాడిని కాదు, ఉల్లితో చేసిన ఏ పదార్థాన్ని ముట్టుకునేవాడిని కాదు. కానీ బాబాకు ఉల్లి అంటే మక్కువ. వారి భోజనంలో ఉల్లిపాయ లేకపోవడం అనేది చాలా అరుదు. ఒకరోజు బాబా నన్ను పులగం పితల చేసి కొంత తమకు సమర్పించి నన్ను కూడా తినమన్నారు. నేనలాగే పులగం చేసి బాబాకు దగ్గరగా తీసుకువెళ్ళాను. బాబా, నీవు తిన్నావా అని అడిగారు. నేను తిననని బదులు చెప్పాను. ఏ పదార్థాన్నైనా వేలితో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप भाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का, झाड़ू गणो है अपने मस्जिद का, झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई
Sai Baba, Sai